సమానతలు లేని సమాజం కోసం పూలే నిరంతరం కృషి చేశారన్నారు ఎంపీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా హైదరాబాద్ కాచిగూడలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇప్పటికీ బీసీలకు రాజ్యాధికారంలో సమాన వాటా దక్కడం లేదన్నారు. రాజకీయ పార్టీలు బీసీలను బానిసలుగా చూస్తున్నారని ఆర్ కృష్ణయ్య విమర్శించారు. ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ రంగాలలో వారికి సమానమైన వాటా ఇవ్వాలి. కానీ ఈ వ్యవస్థ, ఈ పార్టీలు, బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ 76 ఏళ్ళు ఈ బీసీలను బానిసలుగానే చూశారు, ఓటర్లుగానే చూశారు తప్ప ఈ కులాలను అభివృద్ధి చేయాలని చూడలేదు. ఒకవైపు మన దగ్గర నాగరికత నేర్చుకున్న దేశాలు, విద్య నేర్చుకున్న దేశాలు జపాన్, చైనా, రష్యా. ఈరోజు అక్కడ పేదరికం లేదు, కులతత్వం లేదు. అందరూ ప్రతి ఒక్కరు కూడా కారెక్కి తిరుగుతున్నారు, బంగ్లాలు కట్టుకుంటారు. తినడానికి తిండి కాదు, వేల కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంకు బ్యాలెన్స్ ఉంది. కానీ మన దేశంలో ఇప్పటికీ 49 నుంచి 56% వరకు వివిధ రిపోర్ట్లు, IMF కానీ అనేక స్వచ్ఛంద సంస్థల రిపోర్ట్ ప్రకారం చూస్తే దాదాపు 50% ప్రజలు పేదరికం అడుగులో ఉన్నారు. ఇది చాలా శోచనీయం. బుద్ధుడు పుట్టిన నేల, స్వామి వివేకానందుడు తిరిగిన నేల, గాంధీ పుట్టిన దేశంలో ఇంకా అమాయకత్వం, అజ్ఞానం, పేదరికం, కనిపించని దోపిడి, కనిపించని వివక్ష తోటి పేద ప్రజలందరూ నలిగిపోతున్నారు. ఇవన్నీ లేనటువంటి సమాజ నిర్మాణం కోసం మనం బీసీ సంఘం పోరాడుతుంది.